కూడా కొంత మీ సాహసానికి జోహార్. అది ఓకే, మీ సాహసానికి జోహార్ అండి. రాత్రి అంతా మేడం గారు నిద్రపోలేదండి. అదే మీకు వండుతానని తెలుసు కానీ మరీ లెక్కలు మనకంటే కొంచెం అడ్వాన్స్ ఉంటారు కదా, కొంచెం డెప్త్కి వెళ్తారు. మనం ఒకటే ఎక్కడికి వెళ్తే ఇంకా దీంట్లోకి వస్తుంది. ఇది కృష్ణాకు పోతుంది. ఈ వాటర్ విజయవాడకు వస్తుందండి. అంటే మనకి ముందు 3 అరెస్ట్ చేసుకుంటే విజయవాడకి వాటర్ క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఇది అరెస్ట్ చేస్తానే విజయవాడ వాటర్ తక్కువ. 3 బ్రీచెస్ ఇక్కడ ఏర్పడిన బ్రీచెస్ పనులన్నీ కూడా చాలా దగ్గరుండి చూసుకోమని నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇరిగేషన్ మినిస్టర్ గారు నిమ్మల రామానాయుడు గారు గత 3 రోజులుగా రాత్రి పగలు ఇక్కడే ఉండి ఎట్టి పరిస్థితుల్లోనే ఈ వాటర్ ఫ్లోని ఆపాలి, వాటర్ ఫ్లోని అరికట్టాలి, ఇక్కడ అరికడితేనే కానీ అక్కడ విజయవాడలోకి వచ్చే ఆ ముంపు అన్నది తగ్గదు అనే ఉద్దేశంతో నిద్రాహారాలు మాని నాయకుడి తాలూకా ఆదేశాల మేరకు ఇల్లు వాకిలి వదిలి ఇదే గట్టు మీద నిద్రాహారాలు మానున్న నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున డిజాస్టర్ మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చాను, ఒకసారి చూద్దాము అసలు బుడమేరు విషయం ఎలా ఉంది ఏంటనేది చూద్దామని చెప్పి ఈరోజు ఇక్కడికి రావటమే చాలా కష్టం వచ్చి ఇక్కడికి ప్రయాసం వచ్చి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్ చూస్తూ ఉంటే అసలు నిజంగా ఇలాంటి వర్క్ ఉన్న చోటకి జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి ఇక్కడ తీసుకురావాలి. ఎందుకంటే బుడమేరు అంటే ఒక నది, బుడమేరు గేట్లు ఎత్తాడు, బుడమేరు అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తి సీఎం అయిపోయి 5 సంవత్సరాలు ప్రజల తాలూకా కష్ట నష్టాలని పక్కన పెట్టి సుమారుగా 5 సంవత్సరాలు కూడా తన లాభాపేక్ష గురించి పరిపాలించిన వ్యక్తి